Psalms chapter 71 verse 20. Psalms chapter 71 verse 20. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 20వ వచనము. You who have made me see many troubles and calamities will revive me again from the depths of the earth. You will bring me up again. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగ చేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. ఇది కూడా దావీదు మహారాజు గారు పలికినటువంటి మాటలు. కూడా దేవునికి ప్రార్థన ఈ రకమైన మాటలతో చేస్తూ ఉన్నాడు. ఆయన దేవునితో చెప్తున్నాడు ఏమని? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. మానవులైతే, సామాన్య మానవులైతే మరి కఠినమైనటువంటి బాధలు వాళ్ళకు వచ్చినప్పుడు దేవుడే మాకు ఇవి పెడుతున్నాడు అని ఊహించుకున్నప్పుడు మరలా దేవుని ముఖం చూసేవాళ్ళుగా ఉండరు. దేవుడు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఆయన మాకు అవసరం లేదని వదిలేస్తారు. కానీ అనేకమైన కఠిన బాధలను మాకు కలుగ చేసిన వాడా అని అడ్రస్ చేస్తూ ఆయన, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. నీవు జాలి, కరుణ, దయ కలిగినటువంటి దేవుడు కూడా అయ్యా. వాత్సల్యత కలిగిన తండ్రి నీవు. మేము ఏదో తప్పుల్లో పడిపోయినప్పుడు, తప్పులు చేసినప్పుడు, నీకు వ్యతిరేకంగా బిహేవ్ చేసినప్పుడు అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేశావు. అలా కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. మా పాపాలను బట్టి మేము పశ్చాత్తాపడి మీ దగ్గరకు వచ్చి మీ పాదాల దగ్గర మరి క్షమించమని క్షమాపణ అడుక్కున్నట్లయితే నువ్వు మరలా మమ్ము బ్రతికిస్తావు దేవా. మంచివాడవు నువ్వు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. మేము ఎంత పడిపోయి ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు మరలా మమ్మల్ని లేవనెత్తుతారు తండ్రి. మా పాపాలను మేము ఒప్పుకొని మీ పాదాల దగ్గర వాటిని విడిచిపెట్టినట్లయితే మమ్మల్ని మరలా మీరు పైకి లేవనెత్తి దేవుడుగా ఉన్నారు అని చెప్పి ఎంతో విశ్వాసం దేవుని పట్ల ఈయన చూపిస్తూ ఉన్నాడు. తప్పులు చేసినప్పుడు దేవుడు మమ్మల్ని పడేసినా, శిక్షించినా, కఠిన బాధలు పెట్టినా మరలా ఆయన దయ, జాలి, ప్రేమ, వాత్సల్యత, కరుణ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన మరలా లేవనెత్తాడు. ప్రేమ కలిగిన వాడు లేవనెత్తుతాడు అని విశ్వాసం చూపిస్తూ ఉన్నారన్నమాట దావీదు మహారాజు గారు దేవుని పట్ల.